పెద్దపులి దాడిలో ఓ చెంచు గిరిజన యువకుడు తీవ్ర గాయాల ఘటన ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజు కొత్తపల్లి మండలం సదరంపేంట చెంచుగూడానికి చెందిన పులిచెర్ల అంకన్న నల్లమల అటవీ సమీపంలో తన వరి పొలంలో చూసుకునేందుకు వెళ్లాడు. అక్కడే పొదల మధ్య దాగి ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా ఆ యువకుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అంకన్న పులి నుంచి తప్పించుకున్నారు. అట్లా బయట నా పేరు పులిచెర్ల అంకన్న, సదరపేంట గూడెం. పొలం వేసుకొని ఉంటే అక్కడికి మందు కొట్టడానికి పోయినాం. అట్లా బయటికి పోయినా నాకు వచ్చింటే అక్కడ ఉండి వచ్చి ఇంకా నన్ను కింద పడేసి కొరికింది చెయ్యి మీద. ఇంకా మా మామ వచ్చినాడు అంతలోగానే అరిస్తే వచ్చేసరికి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా పేరు పులిచెర్ల అంకన్న, సదరపేంట గూడెం, పొలం. ఈ ఘటనలో అంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దపులి దాడిలో నల్లమల సమీపాన నివాసిస్తున్న గిరిజన భయాందోళనకు గురయ్యారు. అదృష్టం బాగా ఉండటంతో అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. ఆత్మకూరు రేంజ్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరంపేంట చెంచుగూడానికి చెందిన అంకన్న అనే యువకుడు ఈరోజు ఉదయము తన వరి పొలంలో ఎరువులు చల్లేందుకు వెళ్తున్న సమయంలో ఒకసారిగా పెద్ద పులి ఒక్కసారిగా గాండ్రింపు చేస్తూ అరుపులతో ఒక్కసారిగా అంకన్నపై దాడికి ప్రయత్నించింది. ఈ దాడిలో అంకన్నకు కుడి చేయికి తీవ్ర గాయాలై తప్పించుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే ఏం ప్రమాదకరంగా లేదని, అయితే నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలలో భూములు సాగు చేసుకుంటున్న సమయంలో మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలని, పులులు సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వెళ్లాలని కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రస్తుత వర్షాకాలం సమయంలో పులులు గ్రామాలలోకి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.